అజ్జాహమనుగచ్చేయం దృఢధన్వా గవాం పదం. ఆ గోవుల స్థలముకు వెళ్ళి మొత్తం నేను రక్షిస్తాను. యో మే సారథి కశ్చిత్ భవేద్ అశ్వేషు కోవిద. అశ్వవిద్యలో ప్రవీణుడైనటువంటి వాడు నాకు కావాలి ఇప్పుడు. అతడు కానీ దొరికేడా ముహూర్త కాలంలో దుర్యోధనుని, అటు భీష్ముని, కర్ణుని అందరిని కూడా సులభంగా సంహరిస్తాను. ఎలాగంటే నేను కానీ యుద్ధానికి వెళితే చూసిన వాళ్ళందరూ కూడా కిన్ను పార్థో అర్జున సాక్షాత్ అయమస్మాన్ ప్రభాధతే. పార్థుడైన అర్జునుడేమో ఆ మీదకు వచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతారు. అలా వెళతాను, వాళ్ళందరినీ సులభంగా జయిస్తాను అంటున్నట్టు. ఎందుకంటే చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు, అబ్బా అబ్బా అంటున్నారు. వీడికి మరింత మునిపం. అంతఃపురంలో కూర్చుని అంటున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు అనుకుంటారనగానే నసామర్షత పాంచాలి బీభత్సో పరికీర్తనం. అక్కడ ఉన్నటువంటి సైరంధ్రి మాత్రం అర్జునుడితో పోల్చుకోవడాన్ని చూసి ఓర్వలేకపోయింది. ఇక్కడ వీడా అర్జునుడితో పోల్చుకుంటాడని. ఈ లోపల ఆడవాళ్లల్లో ఆడవాళ్ళల్లా కలిసిపోయాడు ఒక ఆయన, బృహన్నల. ద్రౌపదికి సైగ చేసి పక్క పిలిచాట. పిలిచి ఇదే సరియైన సమయం, అయం వై పాండవస్యాసీత్ సారథి సమ్మతో దృఢ. ఇది గొప్ప సమయం. ఎందుకంటే అతీత సమయే కాలే, మన యొక్క అజ్ఞాతవాస సమయం కూడా పూర్తయింది కనుక ఇది మంచి సమయం. నువ్వేం చెప్తావంటే సారథి గురించి దిగులు పడకు, బృహన్నల సారథిగా ఉంటుందని చెప్పు అనగానే అక్కడ ఉన్నటువంటి ఆమె లేచి నిలబడి యోసౌ బృహద్వారణాభో యువా సుప్రియ దర్శన అర్జునస్య తదానేన సంగృహీత హయోత్తమ. ఇక్కడ మంచి బలిసిన శరీరంతో ఉన్నాడే ఇక్కడ ఎవరు, షండవేషంలో ఉన్నటువంటి బృహన్నల. ఇతడు నీకు సారథ్యం వహిస్తాడు. ఇతడా అను ఆశ్చర్యపోకు, ఇతడు అర్జునుడికి సారథిగా ఉన్నట్ట. ఈయనే చెప్తే విన్నాను నేను. ఖాండవ వనదహన సమయంలో ఈయనే సారథిగా ఉన్నట్టు అక్కడ. ఇలా ఎన్నింటో ప్రధానమైన ఘట్టాల్లో అర్జునుడికి సారథిగా ఇతడే ఉన్నాడు. ఇతడిని సారథ్యం అడుగు అంటే ఎంత మహాపురుషుణ్ణి, ఒక పేడివాడిని సారథిగా పిలవాలా? అది ఉత్తరం అడగమని చెప్పు అన్నట్టు. అంటే చెల్లెల్ని అడగమని చెప్పాడు. ఏయం కుమారి శుశ్రోణి భగినీతే అవీయసి. అందుకే అందరికంటే చిన్న ఆమె అయినటువంటి ఆమె ఆ చెల్లెలు. ఆమె వెళ్ళి ఇప్పుడు మా రాజ్యానికి ముప్పు ఏర్పడింది, గోసంపదకు ముప్పు ఏర్పడింది, కాబట్టి మా అన్నగారికి నువ్వు సారథిగా వెళ్ళాలి అంటే తప్పకుండా వెళతాను అని అంగీకరించాడు. అంగీకరించి నేను వస్తున్నానయ్యా అని చెప్పాట. భవదీయ ప్రార్థనచే దిబిరి పరమ దుష్కరములు తీర్చి అయిన ఉత్సవమునరించదా. సారథ్య విధంబు ఒకడనగనేల అంబుజవదన. ఒక్క సారథ్యం ఏంటయ్యా, నువ్వు అడగాలే కానీ నీకు ఉత్సవం కలిగే అన్ని గొప్ప ఘనకార్యాలు చేసి పెడతానన్నట్ట.